తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుల్లవర్తి నాని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పుల్లవర్తి నాని అంటున్నారు. గత ప్రభుత్వంలాగా మద్యం దుకాణాల వద్ద కమిషన్లు తీసుకోవడం లేదంటోన్న చంద్రగిరి ఎమ్మెల్యే పుల్లవర్తి నానితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో అయితే అదే కార్యక్రమంలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి వెళ్లి ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వివరించేందుకు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి చంద్రగిరి ఎమ్మెల్యే పుల్లవర్తి నాని గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి అన్న, తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడి నుంచే మీరు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యంగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఏ విధంగా నా స్పందన? గత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ముందు కూడా రూరల్ మండలంలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సాయిబాబా గుళ్ళో పూజ చేసుకుని ఇదే తిరుమల దగ్గర నుంచి సుపరిపాలనలో తొలి అడుగు 4 సార్లు సీఎం అయినటువంటి మా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మొదటి సంవత్సరం కంప్లీట్ అయినప్పుడు ఇక్కడే స్టార్ట్ అయ్యింది. ప్రతి ఒక్క మహిళా సోదరు డైరెక్ట్గా మీకు వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అమ్మ మేము ఇచ్చిన పథకాలు చెప్తూ ప్రభుత్వం పైన మా సీఎం గారి పైన కానీ ఎన్డీఏ కూటమి పైన బాగుందని, చాలా బాగుందన్నారు. ఎమ్మెల్యేగా మీకు బాగుందా, మాకు బాగుందంటే ఎమ్మెల్యే కూడా బాగుందన్నారు. చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తే చిన్నది ఏమంటే డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య. ముఖ్యంగా రాష్ట్రంలో ఇస్తున్న పథకాలతో పాటు ఎమ్మెల్యేగా నేను ఇచ్చినటువంటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందరూ సంతృప్తిగా ఉన్నారండి. ఇప్పటికే చాలా వరకు కూడా సూపర్ 6 లో ఇంకా అమలు చేయలేదని ప్రతిపక్షాలు ఒక విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కూడా తల్లికి వందన కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్సుగా పథకాలు వచ్చి ఈ నెల నుంచి ప్రకటిస్తున్నారు. వీటి మీద ఏమన్నా ప్రజలు ఏమన్నా మిమ్మల్ని అడిగారు? ప్రజలు అయితే నేను మాట్లాడినప్పుడు అంటే మన రాయలసీమ భాషలో మా నాన్న మేము సంతోషంగా ఉన్నామని మాట్లాడుతున్నారు. మా బతుకులో హ్యాపీగా ఉన్నాం. గత ప్రభుత్వంలో మేము నిద్రపోవాలంటే కూడా భయపడేవాళ్ళం, రోడ్డుకు రావాలంటే భయపడేవాళ్ళం. ఈరోజు అది లేదు పరిస్థితి. అన్ని ధరలు తగ్గి మేము హ్యాపీగా ఉన్నాం. కరెంటు ఛార్జీలు పెంచకుండా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా మగవారు తాగే మందు తగ్గించేసి మా కుటుంబాలు ఇదంతా బిలో పార్టీ ఉండేది. ఇదే ఓట్స్ మాట్లాడారు. మంచి మా మందు ధరలు తగ్గించి క్వాలిటీ మందు ఇచ్చి అంటున్నారు. అంటే యాక్చువల్గా మందు తాగొద్దని మేము చెప్తున్నాం, కానీ కొందరు బిలో పార్టీ ఉన్న మహిళా సోదరుల మాటలు. దీంతో పాటు ముఖ్యంగా వీళ్ళంతా చెప్పేది ఏమంటే ఎక్కడ కానీ రౌడీజం లేకుండా, ఎక్కడ ఇది లేకుండా అని కూడా సంతోషంగా చెప్పడం జరిగింది. అంటే కొంతమంది మీ మీద అదేవిధంగా కక్ష కట్టి అంటే ఏదైతే బ్రాండ్ షాపుల దగ్గర కొంతమంది ఫోటోలు తీసి వాటిని 24 hours కూడా మద్యం అమ్ముతా ఉంటారని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి ఏమంటారు? ఎవరైతే ఆ విధంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ గతంలో వైన్ షాపులు సిండికేట్ చేసి, సిండికేట్ ద్వారా సంవత్సరాన్ని కాకుండా నెలకి ఎన్ని లక్షల ఆదాయం తీసుకున్నారో వాళ్ళు. నేను క్లారిటీ చెప్తున్నా, ఏ వైన్ షాపులు కాడ చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేకి మాకు సంబంధం ఉండదు. మీ నియోజకవర్గం నాకు తెలియదు, మా ఎమ్మెల్యేగా నేను ఎక్కడ ఉన్నాను. కానీ రూరల్ మండలం కానీ పక్కనున్న తిరుపతి నియోజకవర్గం ఉన్న వైన్ షాపుల ముందు మనం మీరు చెప్పిన విధంగా చేశారు. అదే 2 చోట్ల గత పాలకులు, తిరుపతి నియోజకవర్గం ఉండొచ్చు, పక్కన చంద్ర నియోజకవర్గం ఉండొచ్చు, పక్కన కాళహస్తి నియోజకవర్గం ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. గత పాలకులు ఏ విధంగా మామూలు వసూలు చేశారు రాష్ట్ర ప్రజల కంటే కూడా తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసు. చంద్రగిరి నియోజకవర్గం అత్యంత అంటే ఎక్కువ శాతం ఓటర్లు ఉండే నియోజకవర్గం. ఎందుకంటే తిరుపతికి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చంద్రగిరి నియోజకవర్గం ఉంది. ఈ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా అంటే మొత్తం ఇల్లుని మీరు కవర్ చేసే నమ్మకం ఉందా మీకు? నేను నెల రోజులు కాదండి, నేను 3 నెలలు ప్రోగ్రాం పెట్టుకున్నాను అండి. 3 నెలల్లో ప్రతి ఇల్లు తిరగాలనుకుంటాను. నెల రోజుల్లో నేను తిరగట్ల. 3 నెలలు, వారానికి ఒక మండలం. ఒక మండలంలో ఇప్పుడు ఈ వారము 7 రోజులు పెట్టుకొని ఉమ్మడి 4 అంటే ఒక పంచాయతీ 2 మండలాలు 2 రోజులు లెక్కన ఇంకా 4 పంచాయతీలు ఉన్నాయి. 8 రోజులు పెట్టుకున్నా. దీని తర్వాత ఎర్రావారిపాలెం వెళ్తున్నా. ఎర్రావారిపాలెం తర్వాత చిన్నగొట్టుకల్కి వస్తా. చిన్నగొట్టుకల్ తర్వాత మళ్ళీ రూరల్కి వస్తా. మళ్ళీ రూరల్ తర్వాత ఆర్సీపురం వెళ్తా. ఆర్సీపురం తర్వాత పాకాలు. అట్లా పెట్టుకొని 3 నెలలు ప్రోగ్రాం. 3 నెలలు ప్రతి ఇల్లు ఇక్కడ తిరుగుతానండి. 3 నెలలు దాటితే కూడా ప్రతి పౌరుని కలిసేది ఇంకా 4 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటాను. అంటే 3 నెలలకు 90 రోజుల్లో ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో సండేలు ప్లస్ ఏదైనా ఒక కార్యాలయకో లేదంటే ఏదైనా మా పార్టీ మీటింగ్లో ఇది ఉంటుంది కాబట్టి ఇంకొక నెల కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాం. కానీ ప్రతి సంవత్సర కాలం ప్రతి ఉద్యోగం సెలవు ఉంటుంది, కానీ మీకు సెలవు ఉండదు అంటారు. 100% మా నాయకుడు మమ్మల్ని పంపించారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు 30 సంవత్సరాల తర్వాత గెలిపించిన తర్వాత, నా 1 సంవత్సరం గెలిచిన తర్వాత నేను తిరగాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను తిరుగుతాను. మొత్తం మీద చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో నానిగారు చెప్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా
తమ నాయకుడు చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమాన్ని అంటే తమ ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ప్రతి ఇంట్లో కూడా తమకు మంచి స్పందన వస్తుంది. ప్రశాంతంగా మేము ఉన్నామంటూ ప్రజలందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తామని చెప్పేసి చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, చంద్రగిరి.